హాయ్ ఫ్రెండ్స్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ తాజాగా భారత వన్డే జట్టును అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్తో జరిగే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కోసం ఈ స్క్వాడ్ను ఎంపిక చేసింది. ఈ జట్టులో కొన్ని ఊహించని మార్పులు, కొంతమంది స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి, యువ ఆటగాళ్లకు భారీ అవకాశం ఇచ్చారు. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. ఇది గిల్ కెరీర్లో మరో కీలకమైన అడుగు అని చెప్పవచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్ మళ్లీ జట్టులోకి రావడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. అయితే ఈ స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్లు లేరు. వారికి వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారత ఓడిఐ జట్టులో ప్రధానంగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్. ఈ జట్టును చూస్తే అనుభవం ప్లస్ యువత కలయిక స్పష్టంగా కనిపిస్తోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ భవిష్యత్తులో టీమిండియాకు లాంగ్ టర్మ్ కెప్టెన్ గా గిల్ ను సిద్ధం చేసే దిశగా ఇది పెద్ద సంకేతం. రిషబ్ పంత్ రీ ఎంట్రీ. గాయం తర్వాత పంత్ ఫిట్నెస్ పై అనేక సందేహాలు ఉన్నా మళ్లీ ఓడిఐ జట్టులోకి రావడం విశేషం. బుమ్రా అండ్ హార్దిక్ అవుట్. వీళ్ళిద్దరు లేకపోవడం కొంత బలహీనతగా కనిపించిన యువ బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం. యువ ఆటగాళ్లకు ఛాన్స్. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్లు ఈ సిరీస్లో తమ స్థాయిని చూపించాల్సిన అవసరం ఉంది. ఈ జట్టు కాంబినేషన్ చూస్తే న్యూజిలాండ్ పిచ్లకు తగ్గట్లుగా బ్యాటింగ్ డెప్త్ మరియు స్పిన్, పేస్, బ్యాలెన్స్ పై బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్లకు ముందు టీమ్ కాంబినేషన్లను పరీక్షించడానికి ఈ సిరీస్ చాలా కీలకం. మొత్తానికి ఈ కొత్త భారత ఓడిఐ జట్టు న్యూజిలాండ్ పై ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి. శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై మీ అభిప్రాయం చెప్పండి. బుమ్రా, హార్దిక్ లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుందా? కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.